మరి కార్తీక మాసము సోమవారం వేళ సోమేశ్వర స్వామి సన్నిధిలో జరిగినటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యము ఈ యొక్క క్షేత్రం యొక్క అభివృద్ధికి తోడ్పడాలని ఎంతగానో మేము భావిస్తా ఉన్నాము. ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాము. ఈ యొక్క భారతదేశంలోనే జంగమ మహేశ్వర సాంప్రదాయం లోపల ఉన్నటువంటి పంచపీఠాలలో మొదటి పీఠము ఆ యొక్క ఆది గురువులైనటువంటి రేణుకాచార్యుల వారు ఉద్భవించినటువంటి ప్రదేశము ఈ యొక్క కొలనుపాక అని చెబుతా ఉన్నారు. మరి ఈ రోజు పంచపీఠాలను గనక మనం చూస్తే శ్రీశైలం కానివ్వండి, కాశీ కానివ్వండి, ఉజ్జయిని కానివ్వండి, కేదార్నాథ్ కానివ్వండి, ఈ 4 పీఠాల లోపల అద్భుతమైనటువంటి సేవా కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ యొక్క పంచపీఠాలు పురుడు పోసుకున్నటువంటి కొలనుపాక మాత్రము రోజు రోజుకు దీనావస్థ లోపలికి వెళ్తా ఉంది. ఈ యొక్క మరి పీఠానికి ఉన్నటువంటి పరంపరా పీఠం అని అంటా ఉన్నారు. ఈ యొక్క పరంపరా పీఠంలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఉండాల్సినటువంటి పీఠాధిపతి ఎక్కడ ఉన్నారు అని అడుగుతా ఉన్నాం. అయ్యా, రంభాపూర్లో కూర్చొని ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి ఈ యొక్క క్షేత్రము పురుడు పోసుకున్నటువంటి క్షేత్రము కదా. ఈ క్షేత్రంలో ఉండి మీరు క్షేత్రాన్ని అభివృద్ధి చేయకుండా ఎక్కడో కర్ణాటకలో ఉండి రంభాపూర్లో ఉండి మేము అడ్డపల్లెకి సేవలు చేసుకుంటాము, మేము ధర్మ ప్రచారాలు చేసుకుంటాము అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఈ రోజు కొలనుపాక మూలమైనటువంటి కొలనుపాకలో భక్తులతో కిటకిటలాడాల్సినటువంటి దేవాలయాలు ఈగలతో దోమలతో వాలిపోతా ఉన్నాయి. ఇక్కడ విగ్రహాలు చూస్తే నిత్య పూజలు నిత్య కైంకర్యాలు లేకుండా పోయాయి. కాబట్టి తక్షణమే ఆ యొక్క కొలనుపాక క్షేత్రమైనటువంటి ఈ యొక్క రేణుకాచార్య స్వాముల వారి యొక్క మఠ పరంపరలో ఉన్నటువంటి స్వామీజీలు ఎవరైతే ఉన్నారో తక్షణమే మీరు స్పందించాలి. మీరు ఏదో సంవత్సరానికి ఒకసారి వస్తాము, సంవత్సరంలో 3 రోజులు వచ్చి ఇక్కడ సభలు పెడతాము, నానా హంగామా చేస్తాం, వెళ్ళిపోతాము అంటే ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గ్రామంలో ఉన్నటువంటి భక్తులకు ఎంతో బాధను కలిగిస్తా ఉన్నాయి. సంవత్సరంలో ఒకసారి వస్తారు, పైన గుళ్ళు కనిపిస్తే గుళ్ళ మీద మొత్తం కర్ణాటక జెండాలు ఎగరవేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ఇబ్బందులు మీకు పట్టట్లేదా? దేవాలయం యొక్క అభివృద్ధి మీకు కనిపించడం లేదా? ఈ రోజు ఇక్కడికి వచ్చాక తెలిపింది దేవాలయానికి ఉన్నటువంటి 1000 ఎకరాల భూములు కబ్జాకి గురవుతున్నాయని. భూములు అంటే ఎవరివి? భగవంతుడు సాక్షాత్తు ఆ యొక్క కొలనుపాక సోమేశ్వర స్వామి వారికి కాకతీయులు కానివ్వండి, చాళుక్యులు కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి రాజకుటుంబీకులందరూ కూడా ఎంతగానో స్వామివారి సేవకు వినియోగించాలంటూ ఇచ్చినటువంటి భూములన్నీ కూడా ఈ రోజు కబ్జాకి గురవుతా ఉంటే నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నారు. మీరు గనక ఒక స్వామీజీగా పరంపర స్వామీజీగా మీరు స్పందించకపోతే గ్రామ ప్రజలు హెచ్చరిస్తా ఉన్నారు. గ్రామ ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. పాలించడం చేత కాకపోతే మేము మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాన్ని మేము పాలించుకుంటామని చెప్పేసి గ్రామ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. కాబట్టి స్వామీజీలు స్పందించ